ఒకప్పుడు కేవలం జీర్ణ సమస్య ఉన్నవారికి గ్యాస్ వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. శిశువులకు కూడా గ్యాస్ సమస్య వస్తోంది. అంటే ఇది ఎంత ఇబ్బంది పెడుతుందో అర్థమవుతుంది. ప్రస్తుతం చాలా మంది గ్యాస్ ట్రబుల్తో సతమతమవుతున్నారు. ఇది ఒక కామన్ సమస్యగా మారిపోయింది. అయితే గ్యాస్ వచ్చేందుకు అనేక కారణాలుంటాయి. కానీ ఆహారం అనేది ముఖ్య కారణంగా చెప్పవచ్చు. శరీరానికి సరిపడని ఆహారాలను తిన్నప్పుడు అవి సరిగా జీర్ణం అవ్వక గ్యాస్ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో గ్యాస్ ట్రబుల్ సమస్య మొదలవుతుంది. అలాగే వేళకు భోజనం చేయకపోవడం, తినే పదార్థాల్లో అసమతుల్యత ఉండడం, అతిగా ఆహారం తీసుకోవడం, శీతల పానీయాలు లేదా మద్యం అధికంగా సేవించడం, పొగ తాగడం వంటివన్నీ గ్యాస్ ట్రబుల్కు కారణమవుతున్నాయి. శారీరక శ్రమ చేయకపోయినా కూడా గ్యాస్ ఏర్పడుతుంది. బీన్స్, పుట్టగొడుగులు, యాపిల్స్, కొన్ని రకాల పప్పు ధాన్యాలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, నూనె పదార్థాలను తినటం వల్ల కొందరికి సహజంగానే గ్యాస్ సమస్య వస్తుంది. ఇలా కనుక జరిగితే ఈ పదార్థాలను తినటం తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి. అలాగే పాలు లేదా పాల ఉత్పత్తులు కొందరికి పడవు. వాటిని తీసుకుంటే వెంటనే పొట్టలో గ్యాస్ ఏర్పడుతుంది. ఇలా కనుక జరిగితే పాల ఉత్పత్తులను మానేయాల్సి ఉంటుంది. పాలలో లాక్టోస్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది సరిగ్గా జీర్ణం అవ్వకపోతే పొట్ట ఉబ్బరం ఏర్పడుతుంది. ఫలితంగా గ్యాస్ వస్తుంది. పాలతో పాటు జున్ను, కోడిగుడ్లు తదితర ఆహారాలు కూడా కొందరికి సరిగ్గా జీర్ణం కావు. ఇవి తిన్న తర్వాత 60 నుంచి 90 నిమిషాల లోపు మీకు బాగా గ్యాస్ వస్తుంటే ఈ పదార్థాలను తినటం మానేయాలని గుర్తుంచుకోండి. పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆలుగడ్డలు, మొక్కజొన్న, పిస్తా, గోధుమ పిండి, బ్రెడ్ వీటిని తింటే సరిగ్గా జీర్ణం కావు. దీంతో కూడా గ్యాస్ ఏర్పడుతుంది. అదేవిధంగా పీచు అధికంగా ఉండే ఆహారాలను తిన్నా కూడా కొందరికి సరిగ్గా జీర్ణం కాక గ్యాస్ సమస్య వస్తుంది. ముఖ్యంగా బ్రౌన్ రైస్, బీన్స్, ఓట్స్, గోధుమలు, పలు రకాల పండ్లు, కూరగాయల్లో పీచు అధికంగా ఉంటుంది. ఇది జీర్ణం అవ్వక గ్యాస్ను కలుగజేస్తుంది. కనుక ఈ పదార్థాలతో గ్యాస్ ఏర్పడుతుంటే వెంటనే వీటిని తీసుకోవడం మానేయాలి. లేదంటే సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే బయట బేకరీలలో లభించే పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, నూనె పదార్థాలు కూడా చాలా మందికి జీర్ణం కావు. ముఖ్యంగా జీర్ణం కాని ఆహారాలను తినటం వల్లనే గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. కనుక ఏ ఆహారాలను తింటే గ్యాస్ వస్తుందో గమనించాలి.